స్వయాన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది 10,40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది, ఖాళీ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అంటే ఈ 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మాట చెప్పింది, ఆ మాట తప్పింది, నిరుద్యోగ యువతని మోసం చేసింది. అందుకే నిరుద్యోగ యువతలో ఇవాళ ఆగ్రహవేశాలు పిల్లుపుతున్నాయి. విద్యార్థి లోకం తిరగబడతా ఉంది. మనం ఇటీవలే చూసాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమం. నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఒక నీటి పేపరే కాదు, ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లు, వాటి ఆధారంగా అన్ని పత్రాలను లీకేజ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత యొక్క జీవితాలతోనే ఆడుకున్నట్టుగానే విద్యార్థుల యొక్క జీవితాలతో కూడా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఆ రకంగా అనేక ఆకాంక్షలతోని తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారంగా మాకులాగా మా పిల్లలు ఇవాళ వ్యవసాయం మీదనే ఆధారపడి, లేదు కూలి చేసుకొని నాలి చేసుకొని జీవనం సాగించేదానికంటే ఒక మంచి ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, కనీసం ప్రైవేట్లోనైనా సరే ఉద్యోగం చేయాలని కోటి ఆశలతోని పిల్లలని వివిధ ప్రాంతాలకి మళ్లించి పంపించి ఇవాళ చదువుల కోసం పంపిస్తే ప్రభుత్వాలు అనుసరించేటటువంటి దివాలా కోరు విధానాల వల్ల ఇవాళ పేపర్లు లీక్ కావటం వల్ల వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.